మహాభారతంలో చూస్తే ఓన్లీ కురుక్షేత్రం ఇలాంటి పాండవులు కౌరవులు వీళ్ళ కథలే కాకుండా ఇంకో కొన్ని కథల రూపంలో మన జానపదంలోకి వచ్చేసాయి చాలా వరకు. ఇవాళ మనం బలరాముడు కృష్ణుడు వాళ్ళ అన్నదమ్ములు కదా, వాళ్ళ తాలూకా చిన్నతనంలో వాడు ఎన్నో చేశారు. అంటే ముఖ్యంగా వాళ్ళిద్దరు చేసిన అల్లరి కానీ ఇంకోటి కానీ లీల కానీ అన్నీ కాదు. ఆ శ్రీకృష్ణుడు లీల ఎన్ని ఉంటాయి. ఆ చిన్నతనంలోనే అక్కడ మధురలో అన్నయ్యతో కలిసి ప్రతిరోజు గోమాతల్ని అంటే గోవుల్ని మేపుకోవడానికి తీసుకెళ్ళేవారు. వీళ్ళు అడవికి తీసుకెళ్ళి వాళ్ళు పొద్దున్న సాయంత్రం దాకా మేపి వాటితో ఆటలాడుకుని ఇంటికి వచ్చేవారన్నమాట. ఈ బలరాముడు కృష్ణుడు బలరామకృష్ణులు అనమాట. ఈ కృష్ణుడితో కలిసి వెళ్ళడం అంటే ఆ గోవులు కూడా ఎంతో ఆనందం. ఎందుకంటే అవి గ్రహించాయన్నమాట. శ్రీకృష్ణ పరమాత్ముడు సాక్షాత్ విష్ణు స్వరూపం అనే విషయం గోవులకు తెలుసు. మానవుల కన్నా గోవులకు ఎక్కువ విషయాలు తెలుస్తుంటాయి. ఎందుకంటే వాటికి కూడా శక్తి ఉంది. అందుకే గోమాతలు అంటారు కదా. అలాగ వెళుతూ కృష్ణుడు వాటి వెనక్కి వెళ్ళేవాడు, ముందుకు వెళ్ళేవాడు, వాటి మీద కూర్చునేవాడు, ఆట ఆడుకుంటూ ఉండేవాడు. ఇలా జరుగుతూ ఉండేది. ప్రతిరోజు ఇలా ఉండేది. అయితే ఆ మధురలోనే ఒక తాళవనం అని చెప్పి ఒకటి ఉంది. అంటే వీళ్ళిద్దరితో పాటు కొంతమంది గోపబాలురు అంటామే వాళ్ళు కూడా వాళ్ళు కూడా గోవులు తోలుకుంటూ కృష్ణుడితోనూ బలరాముడితో కలిసి ఇక్కడికి వచ్చేవారన్నమాట. పొద్దున్నే చద్దన్నం మూటలు కట్టుకుని కృష్ణుడికి కావాల్సిన పెరుగన్నం ఇలా వెన్న ఇవన్నీ ఆయనకి ఇష్టమైనవన్నీ మూటలు కట్టుకుని ఆడికి వచ్చేవారు. పొద్దున్నుంచేవారు. ఆ ఆవుల్ని అక్కడ మేతకు వదిలేసి వీళ్ళు ఆటలాడుకునేవారు. రకరకాలు జరుగుతూ ఉండేది. చాలా శ్రీకృష్ణుడి బాల్యంలో అది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం అనమాట. వాళ్ళు ఒకరోజు ఏమన్నారంటే, శ్రీకృష్ణ ఇక్కడ కొంచెం దూరంలో తాళవనం అని చెప్పేసి ఒక వనం ఉంది. అంటే తాళవనం ఏంటంటే ఈ తాటి చెట్లు ఉంటాయి కదా, ఆ తాటి చెట్లు ఉన్నటువంటి ఒక వనం అనమాట. ఆ తాటిపళ్ళు మాకు తినాలనుంది, మాకు నువ్వు కొంచెం అది కావాలి, నువ్వు చేసి పెట్టవా అని కృష్ణుడు. దానికి ఏముంది తినండి అని చెప్తారు. భలే చెప్పావు. ఏంటి ఆ తాళవనంలో ధేనుకాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు అనమాట. ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు మేము దొరికితే నవిలి పడేస్తాడు. అందుకే నిన్ను అడుగుతున్నాం మేము, లేదంటే మేమే ఆ తాటిపళ్ళు కోసుకుని తినేవాళ్ళం కదా అని చెప్పేసి ఈ గోపబాలురు కృష్ణయ్యతో అన్నారు. దానికి ఏం భాగ్యం, ఖచ్చితంగా ఆ తాటిపళ్ళు మీరు తినండి అని చెప్పి వాళ్ళ అన్నయ్య బలరాముడు చూసి, బలరామ అన్నయ్య నువ్వు ఆ తాటిపళ్ళు కావాలంటే కొంచెం అదేదో చూడంటే, బలరాముడు చాలా బలాఢ్యుడు అనమాట. శ్రీకృష్ణుడి కన్నా చూస్తే శారీరకంగా చాలా బలం, కండలు తీరిన వీరుడు అంటామే అటువంటి బలాఢ్యుడు, చాలా బలం ఉంటుంది ఆయనకి. ఆయన ఏం చేశాడు, ఆ తాటిపళ్ళు ఉన్న చెట్లు ఉన్నాయి కదా, వాటి చెట్టును ఇలా పట్టుకుని కింద పట్టుకుని మొదల్లో దెబ్బ ఊపడం మొదలుపెట్టాడు. ఊపడం మొదలుపెట్టేసరికి ఆ తాటిపళ్ళు కింద పడ్డాయి. ఈ విషయం ఆ తాళవనంలో అక్కడ ఉన్నటువంటి ధేనుకాసుడికి తెలిసి, ఎవరు మన వనానికి వచ్చి మన చెట్లని మన తాటిపళ్ళని తీసుకున్నారు, ఎవరో నరులు మన దగ్గరికి వచ్చినట్టారు, వీడి సంగతి చూడాల్సిందే అని చెప్పి గబగబా అక్కడికి వచ్చాడు. రావడంతో ఇక్కడ ఈ బలరాముడి చెట్టు ఊపడం అది చూసేసరికి ఆ ధేనుకాసుడికి చాలా కోపం వచ్చిందన్నమాట. వెంటనే ఆలోచించకుండా ఒక కాలుతో ఒక్క తన్ను తిన్నాడు బలరాముడి ఒక్క తన్ను తెలిసరికి దానికి అల్లంత దూరంలో ఎగిరి పడ్డాడు బలరాముడు. కృష్ణుడు పక్కగా నిలబడి ఉన్నాడు బాలకృష్ణుడు. అప్పుడు లేచి మళ్ళీ నేనేం తక్కువ అన్నట్టుగా ఆ ధేనుకాసుడిని ఎగిరి ఒక తన్ను తిన్నాడు. ఈ రకంగా బలరాముడికి ధేనుకాసుడికి మధ్య ఒక గొడవ జరిగింది. బలరాముడు ఏమో ఒక తాటి చెట్టు పెకిలించేసేసి ధేనుకాసుడు మళ్ళీ ఒక్కటి ఇచ్చుకున్నాడు. ధేనుకాసుడు కింద పడ్డాడు. ఈలోగా ఏం చేశాడు, ఇక్కడ కృష్ణుడు కూడా ఉన్నాడు కదా, ఈ కృష్ణుడి మీద కూడా వీడు యుద్ధానికి వెళ్దాం అన్నట్టుగా కృష్ణుడిని పైకి తీసుకెళ్ళిపోయి ఆ గాల్లోనే ఒక యుద్ధం మొదలెట్టాడు. పౌరు గాల్లోనే అన్నట్టుగా కృష్ణుడు అక్కడ ఈ ధేనుకాసుడు ఇద్దరు కూడా గాల్లోనే కొట్టుకోవడం పెట్టారు. కానీ సరే కాసేపటికి చూసి యుద్ధం ఏమైనా ధేనుకాసుడు యొక్క శక్తి సన్నగిల్లాక నేలకేసి ఒక దెబ్బ కొట్టాడు కృష్ణ పరమాత్ముడు బాలకృష్ణుడు. అప్పుడు వెంటనే ఒక అన్నగారికి ఒక సైగ చేసేసరికి ఒక దెబ్బ ఈయన కొట్టాడు. తెలివిగా ఇద్దరు తలకు దెబ్బ కొట్టేసి ధేనుకాసుడు యొక్క బలం మొత్తం క్షీణించింది అనమాట. ఆ టైంలో ఏం చేశాడు, అక్కడ గోవర్ధనగిరి అంటాం కదా, వీళ్ళు ఈ గోవులు కాసుకున్న దగ్గర ఒక గోవర్ధనగిరి ఉంది. ఆ గోవర్ధనగిరిని ఒక బంతిలాగా చేసి కృష్ణుడు ఒక్కసారి ఇసిరాడు. అంతకుముందు కూడా మనకు చాలా విషయాల్లో గోవర్ధనగిరి గురించి విన్నప్పుడు ఆ చిటికల మీద మోసాడు కదా, ఆ గోవర్ధనగిరి అంత పెద్ద గిరి కూడా కృష్ణ పరమాత్ముడికి చిన్న బాల్లాగా అన్నమాట, బంతిలాగా విసిరేసరికి వాడు కొంచెం దూరం పరిగెత్తాడు. తర్వాత మళ్ళీ వాడు విసిరాడు కృష్ణుడి మీద. ఈ కృష్ణుడు విసిరాడు మళ్ళీ ఇంకోసారి విసిరి అన్నగారికి సైగ చేశాడు, ఆ గోవర్ధనగిరిని దాని ప్లేస్లో పెట్టేసి అని చెప్పి సైగ చేసి ఒక గుద్దు
కడుపులో గుద్దు దెబ్బకి చచ్చూరుకుంటాడు ఈ ధేనుకాసుడు, ఇప్పటికే అయిపోయింది వాడు ఓపిక అని చెప్పి కృష్ణుడు చెప్పాడనమాట. వెంటనే తమ్ముడు చెప్పినట్టుగా గోవర్ధనుడిని యథాస్థానంలో పెట్టేసి ఈ ధేనుకాసుడి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ అటాక్ అనమాట. చేతిలో మొత్తం బలం తెచ్చుకుని ఒక్క గుద్దు గుద్దాడు, రక్తం తెచ్చుకుని అక్కడే చచ్చాడు. ఈ ధేనుకాసుడు అక్కడే చచ్చాడనమాట. అక్కడే చచ్చేసరికి అప్పుడు ఈ బలరాముడు చేతుల్లో కృష్ణుడు ఉండగా కృష్ణుడి చేతిలో చావాలి. కృష్ణుడు మనకి పరమాత్మ స్వరూపుడు కాబట్టి, అవతార స్వరూపుడు, కానీ ఈ రాక్షసుల యొక్క అంతం ఎవరి చేతిలో అవ్వాలి? శ్రీకృష్ణ. అలా కాకుండా ఈ బలరాముడు చేతిలో ఈ ధేనుకాసురుడు చావడానికి గల కారణం ఏమిటి అని అనుకుంటే మన ఆ ధేనుకాసుర వృత్తాంతం అని చెప్పేసి చెప్పబడింది అనమాట. అది చదువుకుంటే ఇప్పుడు బలిచక్రవర్తి అని మనం మాట విన్నాం. ఆయన ప్రహ్లాదుడి యొక్క వంశానికి చెందినవాడు. బలిచక్రవర్తి మహా గొప్పవాడు, రాక్షసుడే. హిరణ్యకశిపుడు కడుపులో ప్రహ్లాదుడు పుడితే ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు ఎదిరితే వాళ్ళంతా రాక్షస వంశంలో పుట్టిన వాళ్ళే. ఆ బలిచక్రవర్తి కూడా విష్ణుమూర్తిని పూజించి తరించిన వాడే. 3 అడుగుల నేల ఇచ్చి చరిత్రలో మిగిలిపోయాడు దానకర్ణుడుగా. అంటే దానం చేసే అద్భుత చక్రవర్తిగా మిగిలిపోయాడు మన బలిచక్రవర్తి. అతడి కొడుకు ఒకడున్నట, సాహసికుడు వాడి పేరు. బలిచక్రవర్తి యొక్క కొడుకు సాహసికుడు. ఆ సాహసికుడికి తండ్రిలాగా అన్ని లక్షణాలు ఉన్నా కూడా వాడికి ఒక అహంకారం పాలు చాలా ఎక్కువ. నేను పెద్ద చక్రవర్తిని, బలిచక్రవర్తి కొడుకుని, మా చరిత్రలో చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, మా వంశంలోని చాలా గొప్ప. వాడు ఏం చేసాడంటే వాడికి కొంచెం అహంకారం వల్ల ఏంటంటే ఒకసారి ఈ గంధమాదన పర్వతం అని చెప్పి మనకు వస్తూ ఉంటుంది ఈ మహాభారతం, ఈ రామాయణాలు చదువుతూ ఉంటాయి. ఆ గంధమాదన పర్వతం చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ సుందరమైన సరస్సులు అవి ఉంటాయి కాబట్టి ఒక సుమారు వీడు స్త్రీ లోలత్వం అంటే ఈ ఆడవాడంటే కూడా పిచ్చి కూడా ఉంది వీడికి. ఈ సాహసికుడనే బలిచక్రవర్తి కొడుకున్నాడు ఈ చక్రవర్తికి. ఓ 10,000 మందిని వేసుకుని పిక్నిక్ అన్నట్టుగా విహారయాత్ర అన్నట్టుగా ఆ గంధమాదన పర్వతం దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ ఎంజాయ్ చేద్దాం, విలాసాలు అనుభవిద్దాం, విహారయాత్రకి వెళ్ళొద్దామని వెళ్ళాడు. అక్కడ ఇంకా మొదలైంది ఈ గొడవ. అక్కడ ఏం చేస్తారంటే ఆ గంధమాదన పర్వతం అంటే చాలా పవిత్రమైన పర్వతం కాబట్టి మహర్షులందరూ కూడా అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఆ తపస్సు చేసుకుంటే వాళ్ళందరికీ మరి ఇటువంటి వీడేదో వచ్చేసి ఆడవాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ అలర చేసి అక్కడ దుర్వాస మహర్షి అని చెప్పి ఆయన మహర్షి తపస్సు చేసుకున్నాడు. ముక్కు మూసుకుని ఆ గంధమాదన పర్వతం ప్రశాంతంగా ఉంటుందనే ఉద్దేశంతో అక్కడ తపస్సు చేసుకుంటారు అన్నమాట. ఈ దుర్వాస మహర్షికి ముక్కు మీద కోపం ఉంటుంది అన్నమాట. ఈ సాహసికుడు వాడు తీసుకొచ్చినటువంటి ఆ యువతులు అందరూ అల్లరితో ఆయన తపో భంగమైంది ఆ దుర్వాసుడు. వెంటనే చాలా కోపం వచ్చిందన్నమాట. ఆ సాహసికుడిని ఇంకేం ఆలోచించకుండా మేము పవిత్రమైనటువంటి ఈ ప్రదేశంలో మేము తపస్సు చేసుకుంటే లోక కళ్యాణం కోసం నువ్వు ఇట్లాంటి విచ్చలవిడిగా వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఈ అల్లరి చేస్తావా, ఈ న్యూసెస్ క్రియేట్ చేస్తావా అని చెప్పేసి కోపం వచ్చి వాడి దగ్గర ఉంటాయి కదా తపశక్తి. వెంటనే వాడిని నువ్వు వివేకం నశించింది, నీలో అహంకారం వల్ల వివేకం నశించింది, ధర్మంగా ఉండవలసిన వాడు నువ్వు అధర్మంగా ఈ రకమైనటువంటి ప్రవర్తన చేసావు, నువ్వు ఇంక ఇలాంటి విషయంలో నీ జన్మకి సార్థకం లేదు, నీ అహంకారం వల్ల నీ పొగరు వల్ల నేను ఇది చక్రవర్తిని దీనివల్ల నువ్వు చాలా తప్పు చేసావు, ఈ గంధమాదన పర్వతానికి వచ్చి ఇంకోటి ఎక్కడైనా చేసుకుంటే బాగుండేది, కాబట్టి నువ్వు గాడిదవై పుట్టు అని చెప్పేసి నపక్కమని ఒక శాపం ఇచ్చేసాడు దుర్వాసుడు. ఈ కళ్ళు తెరిచి ఏంటండి ఇదేంటి ఇంత ఇలా జరిగింది, నేను మన్నించండి, నేను అహంకారంగా ప్రవర్తించిన మాట నిజమే అని చెప్పి ఈ సాహసికుడు ఆయన కాళాబెళ్ళ పడ్డాడు. నేను తపస్సు చేసుకున్నప్పుడు డిస్టర్బ్ చేసావు, నీకు ఈ శిక్ష తప్పదు, గాడిద జన్మ ఎత్తి తీరుతావు అని చెప్పేసి ఇంకా దాన్ని వెనక్కి తీసుకునే సమస్య లేదు శాపాన్ని అని చెప్పేసి చెప్పాడు దుర్వాసుడు. మరి దీనికి విముక్తి ఏంటి అంటే ఇలా నువ్వు బతికి ఈ గాడిదగా బతుకు ఇలాగే అనుభవిస్తూ ఉండు, అలాంటప్పుడు నీకు ద్వాపర యుగంలో విష్ణుమూర్తి కృష్ణావతారంలో వస్తాడు, అప్పుడు నీకు బలరాముడి వల్ల కృష్ణుడి యొక్క అన్నగారైనటువంటి బలరాముడి వల్ల నీకు ఈ శాప విముక్తి జరుగుతుంది అని చెప్పాడనమాట. ఇంకేం చెప్తాడు, సరే అని చెప్పి ఆ ధేనుకుడు అంటే ఆ సాహసికుడే తర్వాత జన్మలో ఇప్పుడు నేను చెప్పాక తాళవనంలో తాటి చెట్లు ఇదంతా చెప్పి వీడు ధేనుకుడుగా వీడు బతుకుతున్నాడు. ధేనుకాసురుడు వాడు పూర్తి పేరు, అసురుడు అంటే రాక్షసుడు, ధేనుకాసురుడుగా బతుకుతున్నాడు అనమాట. ఎప్పుడు శాప విముక్తి జరుగుతుందా, ఎప్పుడు ఎవరు వస్తారో వాడికి ఏం తెలియదు కదా. ఆ రకంగా ఏంటి ఈ రకంగా జరగడం వల్ల మనకి ధేనుకాసురుడు బలరాముడి చేతిలో చచ్చాడు. బలరాముడి చేతిలో చావడానికి గల కారణం ఏంటంటే ప్రహ్లాదుడు ఉన్నాడు, ఆయన పరమ విష్ణు భక్తుడు అనమాట. ఆయన విష్ణుమూర్తి గారిని ఒక కోరిక అడిగాడు, పరమ భక్తుడు కదా. ఆ కోరిక ఏమిటా అంటే మా వంశస్థులు ఎవరూ కూడా ఇకపై
నీ చేతిలో చావు ఉండకూడదు. ఆ విధంగా నువ్వు మమ్మల్ని అనుగ్రహించు, మా వంశాన్ని కనికరించు, మా మీద జాలి చూపించు అని చెప్పి ప్రార్థించాడనమాట. అయితే ఈ ధేనుకాసురుడు అంటే సాహసికుడు అంటే బలిచక్రవర్తి, ఆ రకంగా ఇతడు కూడా ఒక రకంగా ప్రహ్లాదుడి యొక్క వంశానికి చెందినవాడే కాబట్టి, ప్రహ్లాదుడికి కృష్ణ భగవానుడు ఆ రోజుల్లో నరసింహావతారంలో వచ్చి హిరణ్యాక్షుడు చనిపోయాడు కదా! అది లేకుండా మాట ఇచ్చిన ప్రకారం బలరాముడు తన అన్న చేతిలో ధేనుకాసురుడు చచ్చేటట్టుగా ఇక్కడ జరిగిందనమాట. ఈ సంఘటన అంతా కృష్ణుడి యొక్క ఒక్క లీలనమాట. లేదంటే ఏముంది, ధేనుకాసురుడు కూడా ఒక దెబ్బ కూడా చంపేయచ్చు కదా కృష్ణుడు. తన ప్రహ్లాదుడికి ఇచ్చిన మాట ప్రకారం ఈ ఇదంతా క్రియేట్ చేసి ఈ తాళవనం, తాటి చెట్ల మధ్య యుద్ధం, ఆఖరికి బలరాముడి చేతిలో ధేనుకాసురుడు చచ్చేటట్టుగా ఇక్కడ ధేనుకాసురుడు బలరాముడి చేతిలో చావడంతో అతని శాప వృత్తాంతం అయింది, సాహసికుడు యొక్క వృత్తాంతం. అలాగే కృష్ణుడు ప్రహ్లాదుడి మాట కూడా నిలబెట్టుకున్నట్టు అయిందనమాట. ఈ విధంగా శ్రీకృష్ణుడి లీలలు మనం చెప్పుకుంటే ఎన్నో ఉంటాయి. దీని వెనకాల ఎన్నో కథలు రసవత్తరంగా ఉంటాయి. ఇటువంటి మరో కథతో మళ్ళీ మీ ముందుకు వస్తారు. అంతవరకు సెలవు.